ఒట్టి చేతులతో ఎన్నికొచ్చారో అరెస్ట్ చేయకుండా మనం అందరం కళ్ళతో చూసాం. ఇంతగా ప్రొటెక్షన్ ఇస్తుంటే ఎందుకు మీరు అడుగుతున్న A4 గురించి? మొన్న ఇంకొకరు పోయి జైల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 20 కోట్ల డబ్బులు ఇస్తాము, మీరు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే, ఇట్లాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు చేపిస్తున్నారు? ఆలోచించండి. ప్రస్తుతానికి ఐ విల్ స్టాప్ విత్ దట్ ఎక్స్ప్లెనేషన్. ముందు ఇంకా బయటకు వస్తాయి. మేడం, 2009 ఎలక్షన్స్లో కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ మేడం 2009 ఎంపీ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి అనేటువంటి నిర్ణయం మీద వివేకానంద రెడ్డి గారు ఆగ్రహంగా ఉన్నారా, లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఆయన సమర్థించారా? ఆయనకు అప్పటి వరకు వివేకానంద రెడ్డి గారు కడప ఎంపీగా ఉన్నారు. సో ఆయనను కాదని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి అని రాజశేఖర రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వివేకానంద రెడ్డి గారు సమర్థించారా, లేదంటే అప్పటి నుండే కోపం పెంచుకున్నారా? దాన్ని వచ్చిన క్లారిటీ ఇవ్వండి. యాక్చువల్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ సీట్ ఇవ్వాలని 1999లో కూడా 2004లో కూడా ఆలోచించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదు. అప్పుడు కూడా మీకు యూ కెన్ లుక్ బ్యాక్ ఇన్ టు ద మీడియా న్యూస్. 2004 ఎలక్షన్లో కూడా వివేకానంద రెడ్డి గారు వాజ్ ద లాస్ట్ పర్సన్. హీ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ టు బీ హూస్ నేమ్ వాజ్ డిక్లేర్డ్ ఎలక్షన్స్ క్యాండిడేట్స్గా. సోనియా గాంధీ గారు నంద్యాలలో ఆయన పేరు డిక్లేర్ చేశారు 2004లో. 5 మంది పేర్లు ఆల్ ద సిట్టింగ్ ఎంపీస్ ఉంటారని చెప్పి. కానీ ఆయన వద్దు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని చెప్పేసి ట్రై చేశారు. అది కుదరలేదు, హైకమాండ్ ఒప్పుకోలేదు. సో అన్ఫార్చునేట్లీ హీ కంటెస్టెడ్. బట్ 2009లో ఇట్ వాస్ క్లియర్ డిసిషన్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తారని చెప్పి. మేడం, మీరు మొదట మాట్లాడినప్పుడు వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినందుకే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశాడని అంశాన్ని చెప్పారు. కానీ చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ పార్టీ అనుమతి ఇవ్వకపోవడంతో అతడు రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిన విషయం రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మీరు ఎందుకు మంత్రి పదవి ఇస్తేనే రాజీనామా చేశారని చెప్తా ఉన్నారు? ఓదార్పు యాత్ర చేస్తారు, కరెక్ట్. కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని మీరు అంటున్నారు, ప్రాబబ్లీ కరెక్ట్. మీరు అగైన్ మీ మీడియా పేపర్లే చూసుకోండి వెనకాలకి వెళ్ళి. మా కుటుంబాన్ని నిలువులా చీల్చేస్తున్నారు, మా చిన్నాన్నకి మినిస్ట్రీ ఇచ్చి అందుకే రిజైన్ చేస్తున్నారని ఆయన మాటలే మీకు కనిపిస్తాయి. మీరే వెతుక్కోండి. నాకు తెలుగు పేపర్లో ఆన్లైన్లో కనిపించలేదు. సో ఇంగ్లీష్ పేపర్లలో కొంచెమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ ఓల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర, చూడండి. మేడం, రాంప్రసాద్ ఫ్రమ్ బిగ్ టీవీ. యాక్చువల్గా మీ నాన్నగారు చనిపోయిన తర్వాతకి ఆ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది. 5 ఏళ్లలో కూడా కొంత పురోగతి అనేది పూర్తి స్థాయిలో, అంటే మీరు అన్నట్టుగా ఎవరైతే మర్డర్ చేసినారో వాళ్ళు కాకుండా దానికి రూపకర్తలు ఎవరైతే ఉన్నారో, అంటే మీరు అన్నటువంటి అవినాష్ రెడ్డి గారు కానీ ఇంకేమైనా జగన్మోహన్ రెడ్డి వారి మీద కూడా మీరు అనుమానం ఉన్నట్లయితే చెప్తా ఉన్నారు కదా. సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు హూ కిల్డ్ బాబాయ్ అని చెప్పేసి కూడా ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలు ప్రజలకు తెలియదు. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా. మీరు భవిష్యత్తులో ఏమైనా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఉంది కదా, వారితో కూడా ఈ కేసు విచారణకు సంబంధించి ఏమైనా కలిసి చర్చించే అవకాశం ఉంటుందా? ఓకే, 5 years ఇస్ అ లాంగ్ టైం. 5 సంవత్సరాల్లో ఒక దారుణమైన హత్య జరిగితే నిందితులు ఎవరు అని బయట పెట్టి శిక్ష పడకుండా ఉండడం చాలా చాలా అన్యాయం. ఇంకా ఎంతకాలం? ఇంకా 10 సంవత్సరాల 20 సంవత్సరాల ఆ పాటికి అందరు చనిపోతారు కూడా. జస్టిస్ షుడ్ బి టైమ్లీ. మనకు అనుకూలంగా ఉంది ఎప్పుడో ఇంకో 10-20 సంవత్సరాలు అంటే ఇక్కడ పడేది ఎవరు? విక్టిమ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రైట్? సో ఎన్డీఏ కూటమిని అప్రోచ్ అవుతారా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా చెప్తున్నాను, ప్రతి పొలిటికల్ పార్టీని ప్రతి బ్యూరోక్రాట్ని అప్రోచ్ అవ్వడానికి అయ్యాను,
అవుతున్నాను, ఇంకా పర్సిస్ట్ చేస్తాను, ఇంకా ఎవరైనా కలవాల్సింది ఉంటే కలుస్తాను. నాకు పార్టీలకు సంబంధం లేదు. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ పొజిషన్ టు మేక్ అ డెసిషన్, ఇన్ఫ్లుయెన్స్ అ డెసిషన్, నేను ఐ విల్ టాక్ టు దెమ్. అది ఏ పార్టీ ఆ పార్టీ నాకెందుకు పార్టీస్? నాకు కావాల్సింది జస్టిస్. మీరు బీజేపీ అయి ఉండండి, సిపిఎం ఉండండి, కాంగ్రెస్ ఉండండి, టీడీపీ ఉండండి, వైఎస్ఆర్సీపీ ఉండండి, మీరు న్యాయం కరెక్ట్గా డెలివర్ చేస్తారు అన్న నమ్మకం నాకుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు? నాకేమి పదవులు అవసరం లేదు. నాకు కావాల్సిందంతా ఎవరు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి. నాకేమి ఫేవర్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిని నాకు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు, నా కోసం ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సింది కరెక్ట్గా చేస్తే చాలు. ఆ చేయాల్సింది కరెక్ట్గా ఎవరు చేసినా నేను వాళ్ళని అప్రోచ్ అవుతాను. సిబిఐ ఓకే, మన దేశంలో చాలా చాలా కేసులు చూస్తున్నాం. 2G కేసులు కానీ, ఇప్పుడు లిక్కర్ స్కామ్లు కానీ రకరకాలు చూస్తున్నాం. ఆ 2G స్కామ్ ఇంకా అయిపోలేదు, క్లోజ్ కాలేదు, అట్లా చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ సిబిఐ వాళ్ళకు ఐ హ్యావ్ టు గివ్ దెమ్ క్రెడిట్. ఇంతవరకు తెచ్చారు. వి నో హౌ ద సిస్టమ్స్ ఆర్. దే ఆర్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద ప్రెషర్ ఇంతవరకు తేగలిగారు కంటే ఐ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు దెమ్. So, yes, it is taking a long time, but I still have to give credit. I think మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుందండి. ఆయనకు ఆస్తులు ఏ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మేడం, అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అధికారం కోసం వివేకానంద రెడ్డి చంపడం జరిగింది అంటారు. మీ తండ్రి గారి ఆత్మ శాంతించాలంటే మీరే కడప నుంచి పోటీ చేసి అవినాష్ రెడ్డిని ఓడించవచ్చు కదా. షర్మిల భుజం మీద తుపాకీ పెట్టి అవినాష్ రెడ్డిని ఎందుకు కాల్చాలి? మీరు మీ తండ్రి గారి కోరిక మేరకు మీరే దిగి ఓడించవచ్చు కదా, మీరు ఎందుకు చేయటం లేదు? 20 సంవత్సరాల క్రితము నేను ఒక డిసిషన్ చేసుకున్నాను, నాకు ఈ పాలిటిక్స్కి సంబంధం ఉండకూడదు అని. పరిస్థితులు మారినాయి కదా, అన్యాయం జరిగింది కదా. నాకు కావాల్సింది జస్టిస్, నాకు కావాల్సింది గుడ్ సిస్టమ్స్, నాకు కావాల్సింది ఇట్లాంటివి మళ్ళీ కాకూడదు. నాన్నగారు పోయినారు, నాకు మళ్ళీ రారు. నేను ఏం చేసినా ఆయన రారు. కానీ తప్పు జరిగింది. తప్పు జరిగింటే తప్పు గమ్మున ఉండడం కూడా నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. నేను నా పిల్లలకి ఎట్లా చెప్తాను? నేను తప్పు జరిగిందని తెలిసినా కానీ నేను గమ్మున ఉంటే